సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరము మకర సంక్రమణము జరిగే వరకు మార్గం మధ్యలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈరోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. తులసి తీర్థము తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథికి భోజనము పెట్టిన తరువాత మాత్రమే మీరు భుజించాలి. ముక్కోటి నాడు ఉపవాసము ఉన్నవారు పాప విముక్తులు అవుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసము. ఈరోజు మహావిష్ణువు గరుడావాహన రూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి నాడు 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువలన దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతూ ఉంటారు. ముక్కోటి ఏకాదశి నాడే హలాహలము అమృతము ఉద్భవించాయని, ఈ రోజునే శివుడు హలాహలమును సేవించారని చెబుతూ ఉంటారు. మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను కూడా ముక్కోటి ఏకాదశి నాడే ఉపదేశించారని భక్తుల విశ్వాసము. ముక్కోటి ఏకాదశి పురాణ కథను ఇప్పుడు చూద్దాము. పద్మపురాణము ప్రకారము విష్ణువు నుంచి ఉద్భవించినటువంటి ఒక శక్తి మురా అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. మురా అనే రాక్షసుడి దురాగతాలు భరించలేని దేవతలు విష్ణువును శరణు వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రము కావాలని గ్రహించి బదరికాశ్రమములోని హైమావతి గుహలో ప్రవేశించారు. అక్కడ విశ్రమిస్తున్నటువంటి విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతోనే ముర అనే రాక్షసుడిని కాల్చివేసిందని, అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అనే పేరు పెట్టి వరము కోరుకోమని చెప్పారు. అప్పుడు శక్తిరూపిణి అయిన ఏకాదశి, స్వామి, ఈ ఏకాదశి రోజున ఉపవాసము ఉన్న వారి పాపాలను మీరు పరిహరించి వారికి మోక్షమును ప్రసాదించాలని కోరినది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసము ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యములో దాక్కుంటాడని, అందుకే బియ్యముతో చేసిన ఏ పదార్థము తినకూడదని అంటారు. ఈ ఏకాదశి రోజు మాత్రమే బియ్యముతో చేసిన ఏ పదార్థము తినకూడదని పురాణములలో చెప్పబడినది. ఈ రోజున ఉపవాసము ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసము ఉన్నట్టే అని విష్ణు పురాణము చెబుతుంది. మురా అంటే తామసిక, రాజసిక గుణాలను అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణము లభించి తద్వారా ముక్తి మార్గము ఏర్పడుతుంది. వరి అన్నములో ముర నివాసముంటాడు గనక మందబుద్ధిని ఇచ్చిన జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థము. ఏకాదశి నాడు ఉపవాసము ఉండి ద్వాదశి నాడు అన్నదానము చేస్తారు. ఒకరోజు భోజనము చేయక తరువాతి రోజు చేయడము వలన జిహ్వకు భోజనము రుచి తెలుస్తుంది. పుత్రద ఏకాదశి కథ. వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. దీని గొప్పదనాన్ని వివరించే కథను ఇప్పుడు చూద్దాము. పూర్వము మహారాజు సుకేతుడు భద్రావతి రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని భార్య చంపక మహారాణి అయినా కూడా గృహస్థు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిథి అభ్యాగతులను గౌరవిస్తూ భర్తను పూజిస్తూ ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది. వారికి పుత్రులు లేకపోవడంతో జీవితంలో తీరని లోటుగా మారింది. వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్థాలను సేవిస్తూ ఒక పుణ్యతీర్థము వద్ద కొందరు మహర్షులు తపస్సు చేసుకుంటున్నారనే వార్త తెలుసుకొని వారిని సేవించి తమకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్థించారు. వారు మహారాజు వేదనను గ్రహించి మీకు పుత్ర సంతాన భాగ్యము తప్పక కలుగుతుందని దీవిస్తూ, నేడు పుత్రద ఏకాదశి కావున నీవు నీ భార్యతో కలిసి ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఎడల మీ కోరిక తప్పక నెరవేరగలదు అని వారిని దీవించారు. అంత మాత్రమున ఆ రాజు ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకొని వారికి మనఃపూర్వకముగా ప్రణమిల్లి సెలవు తీసుకుంటాడు. వెంటనే నగరానికి చేరుకొని జరిగిన విషయాన్ని భార్య చంపకకు చెప్తాడు. ఆమె సంతోషించి
వారిద్దరూ భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను పార్వతీ పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధముగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. అనంతరము కొద్ది కాలానికి వారికి కుమారుడు జన్మించాడు. ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత తల్లిదండ్రుల కోరిక ప్రకారము యువరాజు అవుతాడు. ఇక ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనము ఎందుకు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. విష్ణు పురాణము ప్రకారము ఇద్దరు రాక్షసులు విష్ణుమూర్తికి వ్యతిరేకముగా ఉన్నా కూడా మహావిష్ణువు వారి కోసము ఉత్తర వైకుంఠ ద్వారాలను తెరిచి వారికి దర్శనమిచ్చారు. అప్పుడు ఆ రాక్షసులు విష్ణుమూర్తితో, స్వామి, వైకుంఠ ద్వారము గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలని కోరారు. అందుచేతనే ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధముగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మామూలు రోజుల్లో దేవాలయాలు ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ముక్కోటి ఏకాదశి రోజు భక్తులు ఉత్తర ద్వారము గుండా వెళ్ళి దర్శనము చేసుకుంటారు. చాలా హిందూ దేవాలయాలలో ఈ రోజున వైకుంఠ ద్వారము పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈరోజు గీతోపదేశము జరిగిన రోజు కనుక భగవద్గీత పుస్తక దానము కూడా చేయటం మంచిది. ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజా నియమాలు ఆచరించే వారికి పుణ్య ఫలములతో పాటు కార్యసిద్ధి కూడా చేకూరుతుంది. వైకుంఠ ఏకాదశి రోజున నియమనిష్ఠలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షము ప్రాప్తిస్తుంది. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతాపారాయణము, గోవిందనామస్మరణము, పురాణశ్రవణము మోక్షప్రాప్తిని కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా కూడా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ మీరనుకున్న కార్యాలను దిగ్విజయముగా పూర్తి చేయవచ్చు. ఇక ఈ ముక్కోటి ఏకాదశి మీకు సర్వశుభాలు చేకూర్చాలని కోరుకుంటూ సెలవు.